అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ముందుగా యూటీవీ ప్రేక్షకులందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ రోజు ఎటువంటి పూజలు చేసుకోవాలి, హరిదాసుల కథలేంటి, వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు గీతా కుమార్ గారు. అమ్మతో మాట్లాడి ఈ విషయాలన్నిటిని కూడా తెలుసుకొని మన సందేహాలని నివృత్తి చేసుకుందాం. నమస్కారం అమ్మ. శ్రీమాత్రే నమః. నమస్తే అమ్మా. మకర సంక్రాంతి ఎందుకని చెప్పేసి సంక్రాంతికి ముందు ఆ మకర అన్న పదం వస్తుంది? అంటే ప్రతి నెల సూర్యుడు ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తుంటాడు అనమాట. అలా రాశిలోకి ప్రవేశించినప్పుడంతా ఒక్కొక్క సంక్రమం జరుగుతుంది. అలా ఈ మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మీ మకర సంక్రాంతి అనేది జరుగుతుంది. మనం చెప్పాం కదా, ఇక్కడ నుండి ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది. అవునవును. మనకి 2 కాలాలుగా విభజించబడితే ఇక్కడ నుండి ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది కాబట్టి దీనికి అంత విలువ ఈ మకర సంక్రాంతి అనేది. ఎందుకంటే దేవీ దేవతలంతా మేల్కొని ఉంటారు ఈ కాలంలో. ఓకే. మేల్కొని ఉండ కాలం అని చెప్పబడుతుంది. మనం చేసిన దక్షిణాయన ఉపాసన అంతా కూడా ఉత్తరాయణంలో ఫలిస్తుంది. ఇది ఒకటి. ఉత్తరాయణంలో మనం ఏం చేస్తామంటే విగ్రహ ప్రతిష్టలు ఇవన్నీ జరుగుతాయి, కొంచెం దేవుడికి సంబంధించినవి. నిజంగా ఒక విషయం చెప్పాలి అంటే సంక్రాంతి అంటేనే పశువు, పంటలు, ధాన్యాలు ఇదంతా కదా. మనకి ఇది లాస్ట్ పండగ మన సంవత్సరంలో, అంటే మన తెలుగు సంవత్సరంలో ఇది లాస్ట్ పండగ. మనకి పండగ ఎలా మొదలవుతుంది, సంవత్సరం ఎలా మొదలవుతుంది? ఉగాది నుంచి మొదలవుతుంది. ఉగాది అంటే మనం ఏం తింటాం? భక్షాలు, ఇంకా ఉగాది పచ్చడి, దాంట్లో చేదు అన్నీ ఉంటాయి, చేదు, పులుపు, తీపి. అంటే ఇక్కడ మన శాస్త్రంలో ఏం చెప్తుంది అని అంటే, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయము, మనం చేదుతో మొదలయ్యి తీపితో ఎండ్ చేస్తాం. సంక్రాంతి అంటే పొంగళ్ళు, ఇవి పిండి వంటలు, అంత ధాన్యాలు, ధన సంపద అంతా ఇంటికి వచ్చేస్తుంది. అంటే ఏ జీవి అయితే కష్టపడతాడో, అంటే చేదుతో మొదలవుతుంది, కష్టపడతాడో వాడికి చివరికి సంతోషం వస్తుంది, తృప్తిగా ఉంటాడు అనేది అర్థం అన్నమాట. అందుకే ఉగాదితో మొదలై సంక్రాంతితో మనకి ఎండ్ అవుతుంది. దానిలో కూడా ఒక థియరీ లాగా ఉంది, ప్రతి థియరీ లాగా ఉంటుంది. మనం ఏమంటే అర్థం చేసుకోవాలి అంతే. ఈ సంక్రాంతికి వచ్చేసరికి అంత ఇదేంటి ధాన్యం అంతా ఇంటికి వస్తుంది, కొత్త ధాన్యం, కొత్త అల్లుళ్ళు, బాగా సందడిగా ఉంటది పండగ. సంక్రాంతి రోజు చేయాల్సింది ఏంటంటే సూర్యోదయానికి మునిపేలేసి కాలకృత్యాలన్నీ తీసుకొని స్నానం చేసేసుకోవాలి ఆ రోజు కూడా. నెక్స్ట్ ఏంటంటే ఆ రోజు 6 నుండి 8 లోపు, అంటే సూర్యుడు వస్తూ ఉంటాడు, వచ్చేటప్పుడు పొంగల్ వండాలి. ఇప్పుడు ఏంటంటే అంత అపార్ట్మెంట్ కల్చర్, మనకి సూర్యుడు కనిపించే అంత లేదు. పల్లెటూర్లలో అయితే అలానే చేస్తారు, సూర్యుడికి ముందే పెడతారు, పొయ్యి పెట్టేసి పొంగల్ వండుతారు. కుదిరితే పూర్తిగా చెరుకు రసమే వేయాలి పొంగల్లోకి. బెల్లం అది వాడతాం కదా, అలా లేకోకున్నట్టు చెరుకు రసం వేస్తే చాలా మంచిది. ఇంతకుముందు పూర్వం డైరెక్ట్గా చెరుకు రసమే వేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరికైనా కుదిరితే వేసుకోవచ్చు చెరుకు రసమే డైరెక్ట్గా వేసుకొని. సూర్యుడు 8 లోపు ఇది చేయాలి. అంత పొంగల్ అంతా రెడీ చేసి దేవుడికి నైవేద్యం పెట్టేసి సూర్య భగవానుడికి నివేదన చేయాలి ఆ పొంగలి. ఎందుకంటే మనకి కనిపించే దైవం సూర్య భగవానుడు. అవును. ప్రతి ఒక్క హిందువు సనాతన ధర్మంలో ఉండే వాళ్ళు సూర్య ఆరాధన ఖచ్చితంగా చేయాలి. ఆడ మగ అని తేడా లేదు. నువ్వు సూర్యోదయానికి మునిపే లేసి ఆయనకు ఒక్క నమస్కారం సమర్పించినా కూడా అది నువ్వు ఒక ఆరాధన చేసినట్టే ప్రతిరోజు. ఎందుకంటే సూర్యుడు ఇవ్వందంటూ ఏదీ లేదు. మన చిన్న క్రిమి కీటకాలతో పాటు సూర్యరశ్మికే బతుకుతున్నాయి. ఆయన వల్లే పంట పొలాలు, ఆయన వల్లే వర్షాలు, ఆయన వల్లే పంటలు. మనకి తెల్లారింది అంటే ఆయన మనకి ఉదయం వచ్చింది అంటే ఆయన వస్తేనే ఉదయం, ఆయన లేకపోతే మొత్తం చీకటే. ప్రతి ఒక్క జీవి బతకాలంటే ఆయన ఉండాల్సిందే. ఆయన ఎలా అంటామంట, పరమాత్మ, కనిపించే దేవుడు. ఈ విషయం ఎవరికి తెలియక మనం లేటుగా లేయడము, నెగ్లెక్ట్ చేస్తాం. అలా కాకోకున్నట్టు సూర్యుడి యొక్క ఆరాధన మనం ప్రతిరోజు చెయ్యం కాబట్టి ఈ సంక్రాంతికి, ఈ మకర సంక్రమంలో ఉత్తరాయణం ప్రారంభంలో చేస్తే చాలా మంచిది అని చెప్పేసి ఈ 3 రోజులు మనం త్వరగా లేవాలి అని చెప్పబడుతుంది. అందరూ సంవత్సరం అంతా లేవలేరు కదా, ప్రతిరోజు లేవలేరు కాబట్టి ఈ 3 రోజులు మనకి చాలా ఇంపార్టెంట్. అది ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఇలా చెప్తాం. 8 లోపు సూర్యుడికి ఆ ప్రసాదం నివేదన చేస్తే సూర్యుడు స్వయంగా స్వీకరిస్తాడు ఏదైనా సరే. మనం ఏం చేసినా తీసుకునే దేవుడు ఎవరంటే సూర్యుడే. నువ్వు ప్రసాద నివేదన చేయి, జలము అర్ఘ్యం ఇవ్వు, ఏదైనా తీసుకుంటాడు.
మిగతా దేవతలందరూ చూస్తారు, ఆయన స్వీకరిస్తాడు, ఆయన కిరణాల ద్వారా ఆయన స్వీకరిస్తాడు. అందుకే సూర్య భగవానుడికి ఏది నివేదన చేసినా ఆయనకు చెందుతుంది. ఇలా ఉదయం అంతా ఇది అయిపోతుంది. పొంగల్ కంపల్సరీ నివేదన చేయాలి. సాయంత్రానికి వచ్చేసి మనకి మకర జ్యోతి, సంక్రాంతి రోజు మకర జ్యోతి వస్తుంది. అంటే మకర జ్యోతి అంటే ఇప్పుడు శబరిమలలో అయ్యప్ప స్వాములు వెళ్ళి చూస్తారు చూడండి, మకర జ్యోతి ఐడియా ఉందా? విన్నాను. మకర జ్యోతి అని అది ఏమవుతుందంటే తూర్పుకి ఆగ్నేయానికి మధ్యలో పుడుతుంది. సాయంత్రం 6 ఆ టైంలో కరెక్ట్గా సూర్యుడు డౌన్ అంటే అస్తమిచ్చే సమయానికి జ్యోతి లేస్తుంది అనమాట, ఆకాశంలోనే లేస్తుంది జ్యోతి. అది అందరూ చూడలేరు కాబట్టి దానికి ప్రతీకగా ఏం చేస్తారు, శబరిమలలో కర్పూర జ్యోతులు వెలిగిస్తారు, కర్పూరం వేసి వెలిగిస్తారు. చాలామంది ఏమంటారు వాళ్ళు కర్పూరమే వెలిగిస్తారు, అది లేదు, కానీ ఉంది. మకర సంక్రమం రోజు మకర జ్యోతి ఆకాశంలో ఖచ్చితంగా కనిపిస్తుంది. అది దర్శనం చేసిన వాళ్ళకి ఒక జన్మ సంచిత పాపకర్మ అంతా తొలగిపోతుంది. అంటే ఈ జీవి ఎన్నో జన్మలు ఎత్తింటాడు, ఈ చాలా జన్మలు చూసి 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 ఎంతో సంచిత కర్మ మూట కట్టుకొని ఉంటాం మనము. ఆ జ్యోతి దర్శనం వల్ల ఏమవుతుంది అంటే ఒక్క జన్మ సంచిత పాపకర్మ అంతా తొలగిపోతుంది. అది అందరికీ కుదరదు. అది దైవారాధన, సూర్యుడి యొక్క అనుగ్రహం, అమ్మవారి యొక్క దయ, అయ్యవారి యొక్క దయ ఉంటేనే జరుగుతుంది. చెప్పాలంటే ఆ మకర జ్యోతి దర్శనం చేసుకోవాలి. మకర జ్యోతి దర్శనం అయిన తర్వాత ఉపాసకులు సాధకులు అయితే వాళ్ళ నిత్య అనుష్ఠానం పూజ చేసుకుంటారు. మామూలుగా గృహస్థులకు అయ్యింది మకర జ్యోతి దర్శనం అంటే మళ్ళీ యథావిధిగా మకర జ్యోతి దర్శనం చేసుకొని పూజా కార్యక్రమాలు మొదలు పెట్టుకుంటారు. ఇది సంక్రాంతి. అంటే ఇప్పుడు అమ్మాయి మకర జ్యోతి చూడాలి అంటే మామూలుగా మనం టెర్రస్ మీదకి వెళ్ళి చూస్తే కనిపిస్తుందా? అంటే చాలా కొండ ప్రాంతంలో అంటే హైట్ ప్రాంతంలో ఉండి చూస్తే కనిపిస్తుంది. మామూలుగా శబరిమలనే కాదు కాళహస్తి కొండ ఎక్కి చూసినా కూడా కనిపిస్తుంది అంటారు కొంతమంది. అంటే చూసిన వాళ్ళు కూడా ఉన్నారంట. కాళహస్తి కొండ పైన ఎక్కి మకర జ్యోతి దర్శనము ఇంకా శబరిమలలో కనిపిస్తుంది. హైట్ ఉన్న ప్లేస్ లోకి వెళ్ళి చూస్తే కనిపిస్తుంది. ఎవరైతే ఆ జ్యోతి దర్శనం చేస్తారో వాళ్ళకి చాలా చాలా మంచిది. అది వితిన్ ఒక 1 minute అలా ఉంటుంది అనమాట, అంతే. ఆకాశంలో అది ఉండదు అనేది అబద్ధం. ఖచ్చితంగా ఆ రోజు జ్యోతి పుడుతుంది ఆకాశంలో. ఎంతో అదృష్టం ఉంటే గానీ దర్శనం కాదు, అంతే. అమ్మ ఇంకొకటి, సంక్రాంతి రోజు నువ్వులకి ఇంకా బెల్లంకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కదా, అది దేని గురించి? ఎందుకంటే ఇంకో మాట కూడా ఏమన్నా ఉంటారంటే సూర్యుడు ఇంకా శనీశ్వరుడు ఆ రోజు కలిసారు అని చెప్పేసి కూడా అంటారు కదా. సూర్యుడు శని కలవడం అనేది కాదు, సూర్యుడు తండ్రి శని మహాత్ముడికి. నువ్వులు అనేది మనం ఎందుకు చెప్తాము అంటే చలిమిడి అంటారు, కొన్ని సైడ్ చలిమిడి అంటారు. అది ఆరోగ్యరీత్యా చెప్తారు తినడానికి. అది బలమైన పదార్థం ఫస్ట్, తర్వాత చలువ చేసే పదార్థం. మనం ఏదైనా ఇప్పుడు ఈ చలికాలం అంతా రుగ్మతలు ఎక్కువ, దక్షిణాయనం అంతా సూర్యుడు భూమికి దూరంగా ఉంటాడు. ఈ సూర్యుడు భూమికి దూరంగా ఉండడం వల్ల ఏమైతుంది అంటే క్రిమి కీటకాలు పెరగడము, ఈ సీజనల్ ఇన్ఫెక్షన్స్ అంటాం మనము, అవి రావడము, రుగ్మతలతో జబ్బులు పడడము, ముసలు ఎక్కువ ఇది కావడము, ఎక్కువ అన్హెల్దీ ఎక్కువ ఉంటుంది అనమాట ఆ టైంలో. దాని నుండి మనం రికవరీ కావాలి. రికవరీ కావడానికి ఏం చేస్తారు అంటే ఈ సంక్రాంతి టైంలో అంత పిండి వంటలు చేస్తాం, అంత పిండి వంటలు బియ్యంతోనూ ఎక్కువ చేస్తాం. ఈ పిండి వంటలు తినడం వల్ల ఆ సిక్నెస్ తగ్గుతుంది. ఆల్రెడీ మనం దక్షిణాయనంలో ఈ చలికాలంకి కొంచెం జబ్బులు వచ్చి అవి వచ్చి కొంచెం లీన్ అయిపోయి ఉంటాం కదా, వీక్ అయిపోయి ఉంటుంది బాడీ కూడా. దాన్ని తగ్గించడానికి ఇవి తింటాం. ఏదైనా శాస్త్రంలో మంచే ఉంటది. అవును, అంతే. ఇప్పుడు మామూలుగా మనం పుట్టకి పాలు పోసేటప్పుడు కూడా ఇవి చేస్తాం, నువ్వులు. అది ఎందుకు అంటే అది ఆయనకి ఇష్టము, పిల్లలు కలగడానికి ఇష్టము, మనకి శని దోషాలు కూడా పోతాయి అది పెట్టడం వల్ల. వెంకటేశ్వర స్వామి కూడా చలిమిడి పెడతాం, శని దోషాలు పోతాయి అంటారు, దానికోసం అనమాట. ప్లస్ అది తినడం వల్ల మనము ఆరోగ్యంగా ఉంటాం. మామూలుగా నువ్వులు తింటే నరాల బలహీనతను తగ్గిస్తుంది చెప్పాలంటే, అంత మంచిది హెల్త్ కి. దానికని ఈ పిండి వంటలు తినడం జరుగుతుంది సంక్రాంతికి. అంటే ఏదో శనీశ్వరుడికి ఇష్టమైంది అన్నట్టు కాకుండా ఎండ్ ఆఫ్ ద డే అది మనకి బాగా ఉపయోగపడుతుంది, ఆరోగ్యపరంగా బాగుంటాము. అండ్ నిజంగా మీరు చెప్పినట్లు ఇప్పుడు వాతావరణం చేంజ్ అవ్వడం వల్ల అందరూ సిక్ అయిపోయి ఉంటారు. ఇప్పుడు పండుగ వచ్చిందని అంటే అందరూ ఫుల్గా మంచిగా ఇంట్లో అందరూ ఒక దగ్గర కలిసి తినడం వల్ల మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అవుతారు. ఖచ్చితంగా. సో నేను అడగాలనుకున్న నెక్స్ట్ ప్రశ్నే మిమ్మల్ని, ఎందుకు ఈ పండుగకి అప్పాలు చేసుకోవడం ఇదంతా ఎందుకు ఇట్లా చేస్తారు అని అడుగుదాం అనుకున్నా. దాని జవాబు ఇక్కడే దొరికింది. ఇంకా అమ్మ, మనకి
సంక్రాంతి రోజు ఎన్నో వినోదకరమైన ఆటలు ఆడుతూ ఉంటాము. పతంగులు ఎగిరేయడం కానివ్వండి, కోడి పందాలు, ఇవన్నీ కూడా ఏమైనా మన సాంప్రదాయంలో అసలు ఎలా వచ్చాయి ఇవన్నీ? ఇది ఓన్లీ వినోదం కోసమేనా కేవలం, లేకపోతే ఇంకేమైనా కారణం ఉందంటారా? అంటే ఇప్పుడు అప్పట్లో అందరూ జాయింట్ ఫ్యామిలీస్, హ్మ్. అందరూ కలిసి ఉండేటోళ్ళు. దాని తర్వాత అందరూ పండ్లకి వెళ్ళేటోళ్ళు. అవును. ఇంట్లో ఎవరు ఉండేటోళ్ళు కాదు, ఆడవాళ్ళు మాత్రమే ఉండేవాళ్ళు. హ్మ్. ఈ పండుగ వాతావరణంలో మగవాళ్ళు ఇంట్లో ఉంటారు. హ్మ్. అందరూ జాయింట్ ఫ్యామిలీస్ కదా, అన్న తమ్ముడు బావ బామర్ది ఇలా అల్లుళ్ళు రావడము, కూతుళ్ళు రావడం, ఇలా జరగడంతో ఇది ఓన్లీ సంబరాలు చేసుకునే పండగ. హ్మ్. అంటే ఒకరు ఒకరు ఆనందంగా ఉంటారు కాబట్టి ఈ కోడి పందాలు వాళ్ళ వాళ్ళ ప్రాంతీయం బట్టి, హ్మ్. వాళ్ళ వాళ్ళ ప్రాంతంలో ఈ కోడి పందాలు ఆడడము, ఈ జల్లికట్టులు ఆడడము, ఈ వీళ్ళు ఆడుకోవడం, బంధువులంతా కలిసి, ఇలా వాళ్ళ ప్రాంతం బట్టి ఉంటుంది. ఖచ్చితంగా ఇవి ఉన్నాయా, ఇవి ఆడాలా అనేది అయితే లేదు. ప్రాంతం బట్టి సరదా కోసం అందరు కలుస్తారు కాబట్టి. ఇంక ఇప్పుడైతే కంప్లీట్గా సరదా కోసమే, ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఎవరిని కలిసే దాంట్లో లేరు. ఓన్లీ పండగలకు మాత్రమే మనం వెళ్తాము, ఉంటాము, వస్తాము. ఎందుకంటే అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్, అందరూ జాబ్ చేస్తున్నారు, పిలిచినా పోలేము ఊర్లకి. ఇప్పుడు ఈ సంక్రాంతికి అందరూ పోగలరు, పిల్లలకి హాలిడేస్ వస్తాయి, వీళ్ళకి హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఇప్పుడైతే సంబరాలకి అది కన్ఫామ్గా చేస్తున్నారు. ఈ కోడి పందాలు ఆడడము, జల్లికట్లు, ఇదంతా ఇది అంటే అన్ని పండుగలు కూడా మనకి సంబరాన్ని తెచ్చే పండుగలే. అంటే ఈ సంక్రాంతి రోజు ఇంకొక విషయం ఏంటంటే, సంక్రాంతి రోజు నిత్య పూజలో చేయాల్సింది ఏంటి అంటే, మనం శివాభిషేకం, శివుడికి అభిషేకం. అంటే అందరి ఇంట్లో శివలింగాలు ఉంటాయి, శివుడికి అభిషేకం చేయాలి. ఎలా చేయాలి అంటే నెయ్యితో చేయాలి. అది కూడా గడ్డగట్టిన నెయ్యి శివలింగం పైన పెట్టేసి మళ్ళీ నెయ్యిని కాంచి చల్లార్చిన తర్వాత ఆ నెయ్యితో అభిషేకం చేయాలి. శివుడికి సంక్రాంతి రోజు నెయ్యితోనే చేయమని చెప్తారు. తర్వాత దానాలు ఉన్నాయి, మనం సంక్రాంతి రోజు చేసుకునే దానాలు ఉన్నాయి. పెరుగు దానం చేయాలి. పెరుగు అయ్యగార్లకి బట్టలు, వస్త్రాలు, అంటే వాళ్ళ శక్తి కొలది ఖచ్చితంగా అయితే పెరుగు దానం చేయాలి. ఉదకం అంటే కుండ ప్లస్ నీళ్లు, ఉత్తకుండా ఇవ్వకూడదు, నీళ్లు పోసి అదే అయ్యవారికి ఇవ్వాలి అంటారు. ఎందుకు పెరుగు అంటే సంతానం కోసం పెరుగు దానం చేయాలి అంటారు ఈ సంక్రాంతి రోజు. వాటర్ ఎందుకు అనంటే, మనం ఎప్పుడైనా ఎవరికైనా నీళ్లు ఇవ్వలేని పరిస్థితిలో ఉండింటాం అంటారు కదా, నీళ్లు లేకపోతావు, అట్లా కొంతమంది శాపనార్థాలు. అలా ఎందుకంటే ఎవరికైనా కూడా, ఏ జీవికైనా కూడా మొదటిగా నీళ్లు అనేది చాలా ముఖ్యం. అన్నం నెక్స్ట్, అవునా కదా, నీళ్ళతో బతికేస్తాం. తినే వాళ్ళకి నీళ్లు ఇచ్చిన గ్లాస్ పుణ్యం వస్తుంది అన్న టైప్. నీళ్ళే ఇంపార్టెంట్, నీళ్ళు లేదే ఉండలేము. అట్లా మనకు జన్మాంతరము నీటికి లోటు ఉండదు. ఈ సంక్రాంతి రోజు ఉదకకుండం దానం చేస్తే నీటికి లోటు ఉండదు అని చెప్తారు. మెయిన్ గా పెరుగు, ఈ కుండ నీళ్లు దానం చేయాలి సంక్రాంతి రోజు చేసుకునే దానాలు. ఇంకా మీకు శక్తి ఉంటే వస్త్రాలు దానం చేయొచ్చు, దక్షిణ సమేతంగా ఇంకా ఏమైనా ఇచ్చుకోవచ్చు, లేదంటే లోహాలు, వెండి, బంగారు, ఆ శక్తి కొలది ఏమైనా చేసుకోవచ్చు సంక్రాంతి రోజు. అమ్మ, ఇంకొకటి మనము ముగ్గుల గురించి చూస్తే, ఏ పండుగకి లేని సంక్రాంతికి మాత్రం అసలు వీధిన రంగుల ముగ్గులు ఉంటాయి. అసలు ముగ్గులకి ఎందుకు అంత ప్రాధాన్యత ఈ పండుగకి, అలాగా ఏ పండుగకి లేనిది? ముగ్గు విషయం బాగా అడిగావు. ఏంటంటే ఇప్పుడు ముగ్గు పెడుతున్నారు కదా, అందరూ కూడా వీలైతే కుదిరితే బియ్యం పిండితో ముగ్గు పెట్టుకుంటే చాలా మంచిది. మామూలుగా రాయి ముగ్గు పిండి వాడతాం కదా, రాయి ముగ్గు పిండి వాడుకోకున్నట్టు గడపలకైనా, బయట వద్దు, గడప వరకైనా కూడా బియ్యం పిండి ముగ్గు పెట్టుకుంటే చాలా మంచిది. పూర్వం అందరూ బియ్యం పిండే వాడేవాళ్ళు, ఇప్పుడు ఎవరు వాడట్లేదు. ఈ ముగ్గులు ఎందుకు అనంటే, రంగులు నింపుతాం మనం, మన జీవితాలలో కూడా అలాంటి రంగులు నింపాలి అనే దాంతోనే మనం ముగ్గులు పెడతాం. దాంట్లో గొబ్బెమ్మలు పెడతాం. గొబ్బెమ్మలు గొబ్బెమ్మలు అంటే ఎవరు? గోపెమ్మ, గోపికల్నే మనం గొబ్బెమ్మలుగా భావిస్తాం. ఇంకా పెళ్లిగానే అమ్మాయిలు, చిన్న చిన్న పిల్లలు గొబ్బెమ్మల చుట్టూ పాట పాడతారు, గొబ్బియల్లో గొబ్బియల్లో అని.
అది ఎందుకు అక్కడ ఉన్న పూర్వం గోపికలు కృష్ణుని చుట్టూ తిరుగుతూ పాటలు పాడేవాళ్ళు అనమాట. మనం ఏం చేస్తున్నాము, అక్కడున్న గొబ్బెమ్మలో గోపికని చూసుకుంటూ పాటలు పాడుతున్నాం. అప్పుడు మనం కూడా గోపికలు అయినట్టే. అవునవును. అంతే కదా. అంతే అంతే అంతే. ఇప్పుడు మన జీవితాలలో రంగులు నింపాలి, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. ఇంకొక విషయం చెప్పాలంటే, ఏ ఆడపిల్ల అయితే బాగా ధనుర్మాసం అంతా గొబ్బెమ్మలు పెట్టడము, లేదా సంక్రాంతికి ప్రతి సంవత్సరం చిన్న పిల్లలతో పెట్టిస్తారు. ఖచ్చితంగా పెట్టించాలి. ప్రతి తల్లి తండ్రి ఇంట్లో ఆడపిల్ల ఉంటే మీ పిల్లల చేత గొబ్బెమ్మలు పెట్టిస్తే మంచి భర్త దొరుకుతాడు. అది దాని వెనుకున్న కారణం. ఎందుకంటే గొబ్బెమ్మే గోపెమ్మ. అందుకు ప్రతి ఒక్కరు కూడా పిల్లల చేత పెట్టించండి, ఆడపిల్లల చేత గొబ్బెమ్మలు పెట్టించండి. అమ్మాయి జీవితం సుఖ సంతోషాలతో ఉంటుంది. అందుకని సంక్రాంతికి మనకు అంత ఇంపార్టెన్స్ ఉంది, ఇక్కడ ప్రాధాన్యత ఉంది ముగ్గుల విషయంలో. అవును. ఇంకా అమ్మ ఇంకొక విషయము, సంక్రాంతి అంటే పిల్లలందరికీ కూడా చాలా ఫేవరెట్ అయింది, ఇష్టమైంది. హరిదాసులు వస్తారు, తలపైన అక్షయ పాత్ర పెట్టుకొని వస్తారు. వాళ్ళు రాగానే వీళ్ళందరికీ వచ్చే సంతోషమే వేరు. ఇంట్లో వెళ్ళి అమ్మకి చెప్పడం. అసలు ఎందుకు ఈ హరిదాసులది అనేది ఎలా వచ్చింది? ఇప్పుడు అయితే లేరు, కనిపించరు. కానీ మనం సిటీస్లో ఉన్నాము, పల్లెల్లో కనిపిస్తారు. ఎందుకు అంటావు, మనకి సిరి సంపదలు ధాన్యాలు అన్నీ ఇంటికి వస్తాయి. ఇంటికి వచ్చినప్పుడు దాన ధర్మం కూడా ఉండాలి. మన వరకే కాదు, మన శాస్త్రం ఎప్పుడు ఏం చెప్తుందంటే, ఏది మన వరకే కాదు, మనం అవతలి వాళ్ళ గురించి కూడా ఆలోచన చేయాలి. మన వరకు మనం చూసుకోవడం అనేది స్వార్థపూరితమైన జీవితం అవుతుంది. ఈ హరిదాసులు రావడం, ఈ కొత్త ధాన్యాలను మనం వాళ్ళకి సమర్పిస్తాం, దానంగా ఇస్తాము, కొంచెం కాసు కూడా ఇస్తాం, దక్షిణ సమేతంగా వాళ్ళకి ఇస్తాము. ఇలా దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే, దాన ధర్మాలు కూడా మనకి అవసరము. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ సంక్రాంతి అంతా తిరిగి వాళ్ళు అన్ని కూడబెట్టుకుంటారు అనమాట, ఈ దానము ధాన్యం. దాని తర్వాత వాళ్ళ జీవనం గడిపిస్తారు అట్లా. ఎందుకంటే పండగలప్పుడే దానం చేస్తారు, తర్వాత కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. ఈ పండగ రోజు వాళ్ళు అలా వెళ్ళి తీసుకోవడం వల్ల వాళ్ళకి జరుగుతుంది, వాళ్ళకి కూడా గడుస్తుంది కదా. వీళ్ళు కొత్త ధాన్యాలు వచ్చింటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ దానం ఇస్తారు ఆ రోజు. అంటే మన వరకే కాదు మనం చేసింది, పక్కవారి కొరకు కూడా ఉపయోగించాలి, దాన ధర్మాలు చేయాలి అని దీని ద్వారా మనకు తెలుస్తుంది. దానికని హరిదాసులకి ఈ దాన ధర్మాలు చేయడము, వాళ్ళ పాటలు పాడుకుంటూ రావడం, వాళ్ళంతా మన సాహిత్యాన్ని, మన తెలుగుతనాన్ని తెలిసేలాగా, ఉట్టిపడేలాగా పాటలు పాడుతూ వస్తారనమాట. అంటే ఇప్పట్లో హరిదాసుని, అప్పట్లో నారదుడు అనేవాళ్ళు. అవును, నారదుడుగా భావిస్తారు. అట్లా అప్పట్లో నారదుడే ఇప్పుడు హరిదాసుగా వస్తాడు అని చెప్తారు. ఓకే ఓకే. ఇప్పుడు దాని వెనుక ఉన్న కారణం ఏంటంటే, మనం పండుగ రోజు హ్యాపీగా అందరం జరుపుకుంటాము, కానీ మనం మాత్రమే కాకుండా అలా దానం చేసి వేరే వాళ్ళకి కూడా ఆ విధంగా ఇచ్చి అందరూ బాగుండాలి అన్న స్వార్థపూరితమైన ఆలోచన కాకోకున్నట్టు అందరూ బాగుండాలి, అందరూ కలిసి ఉండాలి, అందరికీ అన్ని మనం పంచాలి, పంచుకోవాలి, అందరితో పాటు సంతోషంగా ఉండాలి అనేదే పండుగ. మనస్ఫూర్తి ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా.